చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, గురువుగారు మీరు ఈ చిన్న వయసులోనే ఆధ్యాత్మికతలోకి రావడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారండి. ప్రతి పిల్లవాడికి 2 దారులు ఉండాలండి. ఒక దారి చదువు, ఉద్యోగం, భార్య, పిల్లలు, వారి బాధ్యతలు. ఇంకొక దారి భక్తి, దేవుడి సేవ, మాధవ సేవ, మానవ సేవ. ఇలాంటి 2 దారులు ప్రతి ఒక్క పిల్లవాడిలో ఉన్నప్పుడే వాడు చెడు అలవాట్లకు బానిసపడు, వాడు మంచి దారులలో నడుస్తాడు, వాడు ఎటువంటి తప్పు చేయకుండా మానవ జీవితానికి సార్థకం తెచ్చి పెడతాడు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తన కొడుకులకి కూతుర్లకి చెప్పాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పిల్లవాడికి 2 దారులు ఉండాలి. వారిని ఆ దారులలో నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది. కాబట్టి వారు ఈ బాధ్యతలను నిర్వహించి చక్కగా తన కొడుకులని కూతుర్లని ఈ 2 దారుల్లో నడిపిస్తారు అనే భావనతో నేను ఈ ఆధ్యాత్మికతలోకి రావడం జరిగింది. అందరికీ బోధించాలి, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి అనేటువంటి విషయం చేత నేను ఈ ఆధ్యాత్మికతలోకి రావడం జరిగిందండి. హరే కృష్ణ.